వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ ఐమ్ సి ఆల్ ఆఫ్ యూ లెజెండ్ టీమ్స్ అందరికీ నమస్తే. నా పేరు నర్స అండి. నేను నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక లైవ్ టెస్టిమోనియల్ షేర్ చేస్తాను, మీకు హ్యాండ్ రైజ్ చేస్తాను. సో లైవ్ టెస్టిమోనియల్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మనకి మా హౌస్ రెంట్లో ఉంటున్నారు ఫ్యామిలీలో ఒక పాపకి ప్రాబ్లం ఫిట్స్ ప్రాబ్లం ఉండేది. అంటే కనీసం 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది అటాక్ అయ్యి. సడన్లీ అటాక్ అయింది. 4 ఇయర్స్ వచ్చింది. సో అది ఎన్నో హాస్పిటల్ ఎన్నో దగ్గర చూపించారు చాలా. కానీ ఆవిడకి పాపకి చాలా ఫిట్స్ రావడం, అటాక్ అత్తమాలకి రావడం ఒక నెలలో కనీసం 3 సారైనా వస్తుంది ఖచ్చితంగా. సో అటువంటి సిచ్యువేషన్స్లో పడితే ఏంటంటే నాకు తెలియదు ఇలాంటి ప్రాబ్లం ఉన్నదని విషయం నాకు తెలీదు. సడన్లీ మొన్న తెలిసిన తర్వాత నేను ఫిట్స్ అటాక్ అయితే నన్ను పిలిచారు. ఎవరు ఇంట్లో లేరండి, ఒకసారి మీరు వచ్చి చూడండి అంటే నేను వెళ్ళి చూసేటప్పటికి పాపం నేల మీద ఫిట్స్ వస్తేప్పుడు తెలుసు కదా మీకు, కొట్టేసుకుంటారు, అన్కాన్షియస్లో ఉంటారు. అలా అసలు ఏం చేస్తున్నారో తెలీదు. ఇమ్మీడియట్లీ రాడ్ పట్టుకొని చేతిలో ఇవ్వడం ఇచ్చాం. ఇంకా రాడ్ పెట్టుకొని ఉన్నది అయినా కొట్టేసుకుంటున్నారు. సడన్లీ మళ్ళీ కొట్టేసుకున్నారు. సో మళ్ళీ ఏం చేశానంటే ఇమీడియట్లీగా నేను శ్రీ తులసి తీసుకొచ్చాను. శ్రీ తులసి అండ్ ఐజీ ఆయిల్ తీసుకొచ్చాను. శ్రీ తులసి ఇలా చేతిలోకి వేసేసి రబ్ చేశాను. అండ్ కాల్లోకి వేసి రబ్ చేశాను. అంటే నాతో పాటు ఇంకా 2 ఉన్నారు. వాళ్ళకి కాలుకి రబ్ చేయమని అన్నాను. నేను తులసి ఏం చేశానంటే చేతికి బాగా చేతిలో రబ్ చేసేసి ముక్కు దగ్గర పెట్టాను. జస్ట్ ముక్కు దగ్గర, బ్రీతింగ్ దగ్గర, బ్రీత్ తీసుకుంటున్నారు కదా, నేను ముక్కు దగ్గర ఇలా పెట్టాను. సో అలాగా కళ్ళు మూసుకొని ఉన్ని అలా కొట్టేసుకున్న పాప నేను ముక్కు దగ్గర ఇలాగ తులసి పెట్టేటప్పుడు ఆ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు శాంతంగా అయింది. అంటే రిలాక్స్, కొద్దిగా కాలు చేయకొట్టడం తగ్గించింది. తర్వాత గట్టిగా బ్రీదింగ్ తీసుకున్న స్టార్ట్ చేశాడు. నేను ఆవిడకి తెలీదు, ఇవన్నీ మన ఉన్న వాళ్ళు అందరూ గమనిస్తున్నారు. ఆ బ్రీదింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు కళ్ళు అస్సలు రెప్ప కూడా ఓపెన్ చేయలేండి. ఈ బ్రీదింగ్ తులసి బ్రీదింగ్ తీసుకున్నప్పుడు కళ్ళు ఓపెన్ చేసి అలాగే చూసుకొని ఉండిపోయారు. శృతుల్లో లేదు ఇంకా అంటే ఏం చేస్తున్నారు ఏంటి అని అస్సలు లేదు, కాన్షియస్లో లేరు. అలాగే చూసుకుని అలా ఉండిపోయారు. సో అలాగే తులసి వెప్రో ముక్కులోకి నుంచి వెళ్తేప్పుడు బ్రెయిన్లోకి అప్పుడు ఏంటైందంటే ఆటోమేటిక్గా ఓపెన్ చేయడం, అప్పుడు కళ్ళు ఇలా 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 ఇంత చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళ మదర్ స్వయంగా చూసి ఆశ్చర్యపోయారు. అదేంటి తులసి జస్ట్ వెపరప్ అవుతప్పటికి కళ్ళు ఓపెన్ చేయట్లేదు, పాప కళ్ళు ఓపెన్ చేసింది, ఇంకా ఇటు అటు చూస్తుంది ఇక్కడ అని వాళ్ళు కూడా గమనించారు. అండ్ ఐజీ ఆయిల్ వాళ్ళ అమ్మగారు హెడ్లో మసాజ్ చేశారు. ఐజీ ఆయిల్ తీసుకుని హెడ్ మీద మసాజ్ చేస్తే హెడ్ చాలా వేడిపోయింది. వేడి తెలుస్తుంది. మసాజ్ చేసేటప్పుడు వేడిగా एकदम ఆవరలాగా ఇంతగా వేడిగా అయిపోయింది. సో ఇది చెప్తున్నాను. ఇది సిచ్యువేషన్ మేబీ చాలామంది సఫర్ అవ్వచ్చు, ఉండొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి సఫర్ అయిన పీపుల్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ప్లీజ్ మీరు సాయం చేయండి. సో అలాగని ఒక 1 మంత్ బ్యాక్ నేను ఇలా ఇచ్చాను. 1 మంతే అవుతుంది. సో 1 మంత్లో నేను అడుగుతున్నాను కి మీకు ఏదైనా మళ్ళీ కాలు చేయి అలాగ ఫిక్స్ రావడం అలా జరిగిందా అని. అంతే అలాగ ఇప్పటివరకు రాలేదు. తులసి కంటిన్యూగా తాగుతున్నాను అండ్ తలకి ఐజీ ఆయిల్ కూడా రాసుకుంటున్నాను. నాకు హెడేక్ స్ట్రెస్ బాగా తగ్గింది అండ్ ప్రెషర్ కూడా తగ్గింది, బాగా ఉంది. ఇది నేను ఆవిడ అంతగా క్లియర్గా చెప్పలేకపోతుంది కాబట్టి నేను చెప్పేశాను. కొద్దిగా నర్వస్గా ఉంది చెప్పడానికి, కానీ ఆవిడ స్వయంగా మాట్లాడిస్తాను. మీరు కొద్దిగా కోఆపరేట్ చేయండి. పాప కొద్దిగా నర్వస్ అవుతుంది. హలో మ్యామ్. గట్టిగా మాట్లాడండి. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. నాకు 4 ఇయర్స్ బట్టి ఫిక్స్ ఉంది మ్యామ్. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు 9th క్లాస్ నుంచి ప్రెజెంట్ నాకు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను, చాలా అన్నిటి దగ్గరికి వెళ్ళాను, ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అన్నీ యూజ్ చేశాను. బట్ రిజల్ట్ ఏమీ కనిపించలేదు. తర్వాత రీసెంట్గా నర్స్ మ్యామ్ నాకు తులసి అండ్ ఐజీ ఆయిల్ వచ్చారు. దాని తర్వాత నుంచి నాకు 1 మంత్ అవుతుంది. నాకు మ్యాక్సిమం 1 మంత్లో ఒక 2-3 టైమ్స్ అయినా ఫిట్స్ వస్తుంది. బట్ అది యూజ్ చేసిన దగ్గర నుంచి నాకు ఫిట్స్ ఏమీ రాలేదు. సో దానివల్ల నాకు చాలా క్యూర్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు మీరు. పేరు చెప్పలా ఇంతకీ మేడం? పేరు చెప్పలేదు. పేరు నాగేశ్వరి మ్యామ్. నాకు ఓకే. ఏ ఊరు? నర్సీపట్నం. నర్సీపట్నంలో ప్రెసెంట్ ఉంటున్నాను. మా హౌస్ రెంట్లోనే ఉంటున్నారండి. ఓకే ఓకే ఓకే. సో మంచిగా రిజల్ట్ తీసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రజెంట్ అయితే 1 month నుంచి ఎక్కడికి వెళ్తలేదు. ఇంకా వాళ్ళ మదర్ కూడా, వాళ్ళ నాన్నగారు కూడా చాలా నమ్మకం వచ్చింది వాళ్ళకి కూడా. వాళ్ళకి తెలుసు మా రెంట్లో ఉండి అట్లీస్ట్ ఒక 3 years అవుతుంది. ఈ విషయం పాపకి పిట్స్ ఉన్నది అనే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే తెలీదు. నాకు ఆ రోజు సడన్లీ పిలిస్తప్పుడు నేను అప్పుడు వెళ్తేనే నాకు తెలిసిందికి ఎలాగా ప్రాబ్లం బాధపడుతున్నారు అని ఆ విషయం అప్పుడే తెలిసింది. సో ఇప్పుడు బాగానే ఉంది. యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా నమ్మకం వచ్చింది. చెప్పడం అయితే చాలాసార్లు చెప్పాను, ప్రోడక్ట్ వాడిపించండి, మా ఇంటికి ప్రోడక్ట్ వాడండి అని చెప్తే కూడా ప్రజెంట్ వినలేదు. కానీ తర్వాత పాపలో మార్పులు చూసిన తర్వాత నిజంగా ఆలోచనగా డిసిజన్ తీసుకున్నారు. నిజమే, మంచి ప్రోడక్ట్ మా పాపకి ఇప్పుడు ఎంత బాగుందంటే ఎన్ని హాస్పిటల్ ఎన్ని మందులు, నాకు మందులు చూపించారు, ఇంత ఉన్నది ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎన్ని వైజాగ్ చూపించారు, ఇక్కడ చూపించారు, అన్ని దగ్గర హాస్పిటల్లో చూపించి ఎక్కడ బాగుంటే ఎవరు అంటారు ఇక్కడ బాగుంది ఇక్కడ బాగా చూపిస్తారంటే అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళిపోయారు. అంతేగాని ఎప్పుడు కూడా ఆయుర్వేదిక్ యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ యూజ్ చేసి చాలా మంచిగా రిజల్ట్ తీసుకున్నారు. ఇదే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి Healthy life with IMC.